నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఈరోజు సత్యాగ్రహిలో ప్రస్తుతం నాతో ఉన్నారు ఝాన్సీ రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నాను. పాలకుర్తి అనగానే ఝాన్సీ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. థ్యాంక్ యూ. బట్ దట్స్ అ వెరీ నైస్ కాంప్లిమెంట్. యశస్విని రెడ్డి గారి పేరు కంటే ఝాన్సీ రెడ్డి గారి పేరు ఎందుకు వినిపిస్తుంది అంటే ఏం చెప్తారు అక్కడ? పాలకుర్తి అనేది మా ఫాదర్ ఇన్ లా వాళ్ళ కాన్స్టెన్సీ. సో దాంతో ఏంటంటే మేము మా చిన్నపిల్లలు అప్పుడే, అంటే దిస్ ఇస్ ఇన్ 1994. అప్పటి నుంచి కూడా మేము ఫలాంథ్రఫీ వర్క్ అక్కడ స్టార్ట్ చేసాము. సో చేస్తూ ఉన్నాము. సో దానివల్ల ఫస్ట్గా క్యాండిడేట్గా వచ్చినప్పుడు నేను కాబట్టి ఒరిజినల్గా నేనుంటా అని దాంతో క్యాంపెయిన్ చేయటం జరిగింది. కాబట్టి అఫ్ కోర్స్ అంటే ప్రజలకు కూడా ఫస్ట్ నేను వచ్చాను కాబట్టి నా పేరు ఎక్కువ తెలుసు. అవును. బట్ ఎమ్మెల్యే గారు మా చిన్న కోడలు ఎమ్మెల్యే. సో ప్రజలతో మమైక్యమైతే రాజకీయాల్లో మనం మనగలమన్న విషయాన్ని మీరు స్టేట్స్లో ఉండగానే గ్రహించారా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పాలకుర్తిలో ప్రజలతో మమైక్యం అవుతుంటే తెలిసిందే, వాళ్ళతో కలిసి తిరుగుతుంటే తెలిసిందే? అంటే ఎప్పుడైనా కానీ మనకి వీ హ్యావ్ టు గో ఇన్ టు ద గ్రాస్ రూట్స్. రైట్. అంటే ఇప్పుడు మనం ఏ పని చేసినా కానీ మనమే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మనమే గ్రాస్ రూట్లో ఉంటే అది వేరే అబ్జెక్టివ్గా వస్తుంది. రైట్. ఆ వర్క్ రిజల్ట్స్ అయినా కానీ. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. ఎందుకంటే నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా చాలా ఆర్గనైజేషన్లో కూడా నేనే గ్రౌండ్ లెవెల్లో కానీ ఎక్కడైనా వేరే స్టేట్లోకి పోవటం అయినా నేనే వెళ్ళేదాన్ని. ఎందుకంటే అప్పుడైతేనే మనకి పీపుల్స్ పల్స్ ఏంటి తెలుస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఎందుకు ఆ రకమైన ఆలోచన వచ్చింది? సోషల్ వర్క్ ద్వారా మీకు ప్రజలతో ఒక అనుబంధం ఏర్పడిందా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? మేము చిన్నప్పుడు కూడా మా ఫాదర్ వాజ్ అనామస్ సర్పంచ్ ఫర్ 40 years. అదే వనగలపాడు అనే విలేజ్లో. సో మొదటి దగ్గర నుంచి కూడా మనుషులు వస్తా పోతా వాళ్ళ నీడ్స్ మా ఫాదర్ టేక్ కేర్ చేయటం, మా ఫాదర్ టేక్ కేర్ చేయటం. సో ఇవన్నీ చూసుకుంటూ పెరిగిందాన్ని. మన కాళ్ళ మీద మనం లేకపోతే అది మనకే కాకుండా మన పిల్లలకి ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అనేది నేను ఫస్ట్ హ్యాండ్గా ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి పేద ప్రజల్ని ఆదుకోవాలి, పేద ప్రజలకి నాకు వచ్చిన కష్టం రాకూడదు. కానీ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 23లో 2023లో రాజకీయాల్లోకి వచ్చారు. 2025కి వచ్చేసరికి మీరు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు పదవి చేపట్టారు. ఎలా సాధ్యమైంది? అంటే పాలకుర్తి చరిత్ర అనేది ఎంత కష్టమైందో అందరికీ తెలుసండి. ఓకే. ఎందుకంటే పాలకుర్తిలో ఎంత కష్టపడి మేము క్యాంపెయిన్ చేసి ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ వచ్చినాము. కాంగ్రెస్ పార్టీ అనేది ఓటు బ్యాంకింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి, కానీ బట్ కాంగ్రెస్ పార్టీ అనేది వచ్చి చెప్పుకోవటానికి అనేది భయపడేవాళ్ళు. ఇంతకుముందు గత మంత్రి గారితో, అంటే మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి గారితో. సో అదనేది ఆయనకు ఆపోనెంట్ అనేది లేకుండా చేసుకున్నారు అక్కడ. సో దాంతో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది గ్రౌండ్లో ఉంది, కానీ గ్రౌండ్ నుంచి మనం బిల్డ్ చేయటం అనేది చాలా, అంటే గ్రౌండ్ లెవెల్లో ఉంటేనే సాధ్యమైంది. అది కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశానని చెప్పి ఎర్రబెల్లి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నా నియోజకవర్గంలో నేను చేయగలిగానని చెప్పి. కానీ ఈవెన్ దో మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బతికుందని చెప్పి. ఎలా సాధ్యమైంది? అదంతా మా పాలకుర్తి ప్రజల గొప్పతనం అండి. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకురాళ్ళు, ప్రతి ఒక్క ఓటరు కూడా ఒక సైనికుల్లాగా పనిచేస్తారు. అంటే ఈసారి మనకు చేంజ్ కావాలి, ఈసారి మనం ఎట్లయినా గెలిపించుకోవాలి. మహిళల్లో చాలా వచ్చింది. ఆయన మీద వ్యతిరేకత కనిపించిందని అంటారా? వ్యతిరేకత మీకు? వ్యతిరేకతే కాదండి, ఐ థింక్ వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే క్యాండిడేట్ లేక అట్లా అయింది. బట్ మహిళగా ఆదరించారా? తప్పకుండా. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఆర్తలు పట్టేవాళ్ళు. సో మా మహిళలందరూ కూడా పాలకుర్తిలో, సో వాళ్ళందరూ కూడా ఒక నా అంట ఉండి నన్ను నడిపించారనే చెప్పుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళ గొప్పతనం. ఎందుకంటే నేను ప్రజల్లో తిరగలిగాను, కానీ బట్ వాళ్ళు ఆదరివ్వటం అనేది, వాళ్ళ యాక్సెప్టెన్స్ అనేది వాళ్ళ గొప్పతనం. ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు ఎంతోమంది తిరిగారు ఇంతకుముందు నాయకులు, బట్ అది ఆదరివ్వటం అనేది మా పాలకుర్తి ప్రజల గొప్పతనం అనే చెప్పాలి. ఎర్రబెల్లి గారు ఆయన హయాంలో చాలా దాచుకున్నారని చెప్పి ఆరోపణలు చేశారు కదా. సో నిజంగా అంతా అక్కడ దోపిడీ దాచుకోవటం అనేది జరిగిందా? మీరు ఏమైనా గమనించారు అట్లాంటి విషయాలు ఏమన్నా అక్కడ? మీరు పాలకుర్తికి ఒక రోజు వచ్చి చెక్ చేయండి. సో అది
మా పాలకుర్తి ప్రజలతోటే మాట్లాడండి. ఆయన పర్టికులర్గా వన్ ఆన్ వన్ దోచుకోపోవచ్చాము, బట్ ఆయన కింద నాయకులు దోచుకున్నారు, ఓకే. కొన్నిటికి కబ్జాలు అయిపోయినాయి. సో ఇలాంటి వాటన్నిటికీ ఇది నా దగ్గర నుంచే కాదు, అంటే ప్రజలు చెప్తున్న విషయం అది. సో ఇది జరిగినాయి, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా కాన్స్టెన్సీలోనే కాదు, ఏ కాన్స్టెన్సీలో జరగలేదు, మా కాన్స్టెన్సీలో ఎక్కువ. ఎందుకంటే అది ఒక పరిపాలన మీద నడిచింది ఓకే. ఎన్నో ఏళ్ళు. ఒక వాయిస్ లేకుండా చేశారు, ఒక వాయిస్ అందాం అనుకున్న వాళ్ళకి వాయిస్ నొక్కారు. అంటే ఒక లేడీగా మిమ్మల్ని ముందుకు ప్రొజెక్ట్ చేశారని అనుకోవాలా? అక్కడ ఇబ్బందుల్ని చూసే వాళ్ళు లేదు, మీరు వచ్చారు కాబట్టి మీకు మేము బాసటగా నిలుస్తామని చెప్పి ప్రజలు మీ వెంటున్నారని అనుకోవాలా? ఏ రకంగా దాన్ని చూడాలంటారు? అంటే రెండు విధాలుగా అండి. ఒకటేమో ప్రజల ఇబ్బందుల వల్ల ప్రజలు చేంజ్ కావాలని కోరుకున్నారు, ప్రజలకి ఒక భరోసా ఇచ్చే నాయకుడు నాయకురాలు లేదు కాబట్టి వాళ్ళు కోరుకున్నా కానీ వాళ్ళలో అది భూస్థాపన అయిపోయింది. సో ఇప్పుడు ఒక నాయకులు, ఒక భరోసా ఇచ్చే నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఒక కాంగ్రెస్ పార్టీలోంచి పైకి లెగిసి ఒక కాంగ్రెస్ పార్టీ కావాలి, మాకు కాంగ్రెస్ నాయకులు ఒక ఎమ్మెల్యేని చూడాలి అని అనుకున్నారు. అంటే ఇక్కడ ఎర్రబెల్లి గారిని మాత్రమే చూస్తున్నారా? పాలకుర్తిలో ఇంకా ఎవరన్నా ఉన్నారా అని అంటే ఏం చెప్తారు? ఓన్లీ ఎర్రబెల్లి గారి చుట్టూనే రాజకీయం జరిగిందా అక్కడ? అంటే ఇప్పుడు ఆయన ఒక పవర్ఫుల్ లీడర్ కావచ్చు, స్థానిక మినిస్టర్ కావచ్చు. సో దానివల్ల ఏంటంటే ఆయన ఒక కమాండింగ్, అంటే ఆయనకి జిత్తులు ఇవన్నీ కూడా బాగా తెలుసు ఆయనకి. ప్లస్ ఒక కోవిడ్ రాజకీయాలు అనేది బాగా తెలుసు. ప్లస్ ఎదుటి మనిషిని ఎట్లా కొనాలో అనేది ఈయన పార్టీలో ఉండేటి కంటే కూడా ఎదుటి పార్టీలో ఏమవుతుంది అనేది ఇంపార్టెంట్ ఆయనకి. సో ఎదుటి పార్టీ వాళ్ళని ఎట్లా తీసుకురావాలి, ఎదురు పార్టీ వాళ్ళని ఎట్లా కొనాలి, ఎదురు పార్టీ వాళ్ళని ఎట్లా డిస్టర్బ్ చేయాలి అనేది ఆయన అది ఒక పిహెచ్డి చేశారని అనుకోవచ్చు. ఆయన విషయంలో మేము ఇట్లా చూసాము, మా పార్టీకి సంబంధించిన వాళ్ళని కొనడానికి ప్రయత్నించారు, అలాంటిది ఏమన్నా కనిపించినాయా మీకు? అది ఇప్పుడే కాదు కదా, మా సమయం అప్పుడే కాదు, మా సమయం లేనప్పటి నుంచి కూడా అవి జరిగింది. ఎర్రబెల్లి గారు రాజకీయంగా మిమ్మల్ని ఎదుర్కొందామని అనుకున్నారా, లేకపోతే పర్సనల్గా వచ్చిందా మీ ఇద్దరి మధ్యన గొడవలు అనేవి? అన్ని ఆరోపాలు మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మొత్తం ఆల్ ఇండియా మొత్తంలో తెలుసు. యాక్చువల్లీగా నన్ను పొలిటికల్ గానే కాదు, పర్సనల్ గా కూడా ఎన్నో అటాక్ చేశారు. సో బట్ దేనికి కూడా నేను వెనక్కి అడుగేయలేదు, ఎందుకంటే పొలిటికల్ గా ఇది పొలిటికల్. నాకేంటంటే దమ్ము ధైర్యం ఉంటే పొలిటికల్ గా ఎదుర్కోవాలి ఎవరినైనా కానీ. సో పర్సనల్ గా ఎదుర్కోవద్దు అనేది నా కాన్సెప్ట్. బట్ వాళ్ళు పర్సనల్ గా ఎదుర్కొన్నారు కాబట్టి నేను కూడా పర్సనల్ గా దిగాల్సి వచ్చింది కొన్ని సమయంలో. బట్ నేను వాళ్ళంత డెప్త్గా అయితే నేను పర్సనల్గా పోలేదు. అంటే వాళ్ళు ఎంతవరకు వెళ్ళారండి? పర్సనల్గా ఎంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని అంటారు ఇక్కడ ఎర్రబెల్లి గారు వాళ్ళు? పౌరసత్వం వస్తే ఎక్కడ గెలుస్తానని ఆయనకు ఒక భయం. ఓకే. అదైంది. అదైన తర్వాత మళ్ళీ మా కోడలు గెలిచిన తర్వాత అత్తా కోడలు పట్టలేదని ఇప్పుడు ఇంకా రూమర్లు లేపుతూనే ఉన్నారు. నా క్వశ్చన్స్లో అది కూడా ఒకటి ఉందండి, నిజంగా ఉందా లేదా? సో అది మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు నాకు నా భర్తకే పట్టలేదు, మేము విడాకులు తీసుకుంటామని అదొకటి లేపారు. ఓకే. సో మళ్ళీ నా భర్తకి ఇష్టం లేదు అనేది ఇంకొకటి లేపారు. ఇండియా రావటము, నేను కంటెస్ట్ చేయటము, ప్లస్ ఎలక్షన్స్లో ఉండటం అనేది. లేకపోతే మా భర్త పైసలు ఇవ్వడు, ఇంక నా పైసలన్నీ బ్లాక్ అయిపోయినాయి అని వీళ్ళన్నీ పట్టిస్తా నా చెప్పారు. సో ఇవన్నీ అంటే సో మెనీ థింగ్స్. అంటే వీటన్నిటికీ నిజాలు ఏంటి అసలు చెప్పండి పోనీ. అంటే ఇప్పుడు ఆయన ఆరోపించిన దానికి నిజాలు ఏంటి ఇక్కడ? అంటే అన్నీ కూడా చాలా వరకు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి పొలిటికల్గా ఎదుర్కోవటానికి దమ్ము ధైర్యం లేదు. సో ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలనేది ఉన్నది వాళ్ళకి. సో అలాంటప్పుడు ఏమవుద్దంటే ఇవన్నీ ఆరోపాలన్నీ తీసుకొస్తే కానీ వీళ్ళు ఒక పర్సనల్ లెవెల్లో డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ అయితే నేను విన్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇంకొకటి ఉంటుంది. అది పొలిటికల్గా ఇంకొక యాంగిల్ ఎట్లా ఉంటుంది అంటే పొలిటికల్గా ఏదైనా చేసినప్పుడు పొలిటికల్గా ఎదుర్కోవాలి, పర్సనల్గా చేసినప్పుడు ఏంటంటే దిస్ ఇస్ అ మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్లో నేను ట్రాప్ అవ్వలేదు, ఎందుకంటే ఐఎమ్ మెంటలీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. అండ్ మెంటలీ ఐ కెనాట్ బి డిస్టర్బ్డ్, బికాజ్ నేను ఇంత మెంటలీగా డిస్టర్బ్ అయ్యేదాన్ని అయితే 35 years నేను బిజినెస్ చేసేదాన్నే కదా అమెరికాలో. సో 35 years బిజినెస్ మేల్ డామినేటింగ్ వరల్డ్లో నేను బిజినెస్ చేసి అక్కడ నెగ్గగలిగి వచ్చాను అని అంటేనే మై మైండ్ ఈజ్ నాట్ వీక్. ఓకే. సో మై మైండ్ గేమ్ డస్ నాట్ వర్క్. ఐఎమ్ ఎమోషనలీ మెంటలీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఫ్రమ్ ద బిగినింగ్. సో అది ఇప్పుడే కాదు, అంటే ఇప్పుడు రాజకీయాల్లో దిగాననే కాదు, నన్ను బిజినెస్లో ఉన్నప్పుడు, నేను బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా నా మైండ్ అట్లనే ఉండేది. ఓకే.
సో నాకేంటంటే ఏదైనా పొలిటికల్గా ఉంటే దాన్ని లెట్స్ సీ ఫేస్, రైట్. అంతేగాని పర్సనల్గా లెవెల్లో దిగాల్సిన అవసరం లేదు. అది నాకే కాదు, ఎవరికి కూడా అవసరం ఉండదు. అంటే ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోలేక పర్సనల్గా వచ్చిందని అంటారా టర్న్? దట్ ఈస్ అ చీప్ పాలిటిక్స్. ఎందుకంటే అది చీప్ పాలిటిక్స్ అనేది అది దయాకర్రావు గారికి ఉన్నది, ఇది మొదటి దగ్గర నుంచి ఉన్నది, ఇది కొత్త ఏం కాదు. కొంత మీడియాను కూడా ఆయన డైవర్ట్ చేసుకున్నట్టు కదా, నిజమేనా? అది తప్పకుండా అండి. అంటే మేము వచ్చినప్పుడు ఇట్స్ అ వెరీ లిమిటెడ్ పీపుల్ హూ రియలీ సపోర్టెడ్ మీ ఇన్ ద మీడియా. అంటే కొంతమంది సపోర్ట్ చేశారు, కొంత బిగ్ బిగ్ ఛానల్స్ వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వలేదు. బట్ హీ మెయిన్లీ కంట్రోల్డ్ మీడియా ఆల్సో, బికాజ్ ఎందుకంటే ఆయన 40 years నుంచి అక్కడ ఈజ్ అ పాలిటిషియన్, పొలిటికల్గా ఉన్నారు. ప్లస్ 10 years నుంచి మా పాలకుర్తిలో ఉన్నారు కాబట్టి 7 times ఆయన ఎమ్మెల్యే. సో హీ హాజ్ అ వెరీ మచ్ గ్రిప్ ఓవర్ ద మీడియా. సో ఇప్పటికీ హీ హాజ్ అ వెరీ గ్రిప్ ఓవర్ ద మీడియా. ఇప్పటికీ మీరు అనుకుంటుంటారు ఎప్పుడన్నా నేను కొండను ఢీకొంటున్నాను అని చెప్పి? కొండలాగా చూస్తే కొండ, బండలాగా చూస్తే బండ. అబ్బో, కరెక్టే కదా. అది చూసే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరే అన్నారు కదా 7 times ఆయన ఎమ్మెల్యే, అక్కడ పాతుకుపోయి ఉన్నాడు ఆయన అని చెప్పాను అన్నారు. అంటే ఇప్పుడు మరి ఆయనకున్న ట్రిక్స్, ఆయనకున్న ఆ ఉద్దేశాలు, ఆ మైండ్ గేమ్ మాకు చేత కాదు. మరి ఇవన్నీ చూశారు మీరు. పాలకుర్తిలో నాకు ప్రత్యర్థి ఎవరనే విషయం మీకు తెలుసు, కానీ కథన రంగంలోకి దిగినప్పుడు మీరు ఏ రకంగా వెళ్దామని అనుకున్నారన్న విషయం బయటికి చెప్పారు అప్పుడు ప్రజలకు కూడా. సో ఏంటి మా టైప్ ఆఫ్ ఇదేంటి, మేము ఎట్లా రాబోతున్నాము, పాలకుర్తి మాకు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి అని చెప్పి మీరు అడిగారు అప్పుడు. బట్ ఆ తర్వాత సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయలేకపోతున్నారేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. లేదండి, అంటే ఫేస్ చేసినాము, చేయబట్టే అదే గెలవగలిగిన పరిస్థితి ఉందా మేడం? అంటే ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. బట్ వీఆర్ ఫేసింగ్ ఇట్ ఎవ్రీడే, వీఆర్ బ్యాట్లింగ్ ఇన్ ద ఎవ్రీడే. మీరు అధికారంలో ఉన్నారు, పాలకుర్తిని అభివృద్ధి చేయాలనంటే కావాల్సిన నిధులు మీరు సమకూర్చుకోగలరు, అక్కడ ఖర్చు పెట్టగలరు, కానీ ఆ విషయంలో ఎందుకు వెనకడుగు పడుతోంది? ఎక్కడ వెనకబడదండి. మీరు మొన్న 3 days క్రితమే మీరు చూసారు కదా, మా ఎమ్మెల్యే గారు ఆల్మోస్ట్ 1000 కోట్లు పైన తను దేవోజీ ప్రాజెక్ట్స్ అని ఆ కెనాల్స్ తీసుకొచ్చారు. మన ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ, మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కానీ అది అప్రూవల్ ఇచ్చారు. అది ఆల్రెడీ అప్రూవల్ అయిపోయింది. సో అది తొందరలో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో 200 కోట్లు పెట్టి ఇంటర్గ్రేటెడ్ స్కూల్, ట్యాంక్ బండి కాదు, ఇంటర్గ్రేటెడ్ స్కూల్ సిస్టమ్ కాదు, ఈ కెనాల్స్ కాదు. ఈ కెనాల్ వస్తే మొత్తము ఎన్నో వేల ఎకరాలు తడుస్తాయి మా పాలకుర్తిలో. కానీ బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారంటే ఎర్రబెల్లి చేసినవే వీళ్ళు కొనసాగింపు చేస్తున్నారు తప్పించి కొత్తగా ఏం తేలేకపోయారు అని అంటున్నారు. అది తప్పు. ఎందుకంటే దయాకర్రావు గారు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ ముందు ఆయన ట్రిక్స్ ఏంటంటే ప్రతిదీ అప్రూవల్ అయినా అవ్వకపోయినా ఒక కొబ్బరికాయ కొట్టుడు మాట చెప్తూ శంకుస్థాపనతో అట్లా చేసినారు. అట్లా చేసినయే తప్పితే ఎక్కడ అప్రూవల్ లేదు. సో యశస్విని, మా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి వచ్చినప్పుడు, తను ఎమ్మెల్యేగా అయినప్పుడు తర్వాత తను తీసుకొచ్చి అప్రూవల్ చేసి పెట్టింది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో అసలు ఏం జరగలేదు అభివృద్ధి పాలకుర్తికి? జరగలేదని నేను అనట్లేదు కదా, కొన్ని జరిగినాయి. ఇప్పుడు రోడ్లు, ఇప్పుడు ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ కాబట్టి రోడ్లు చాలా బాగా వేశారు. రోడ్లు వేయలేదని నేను అనట్లేదు, కానీ కొన్ని రోడ్లు చేయాల్సిన అభివృద్ధి రాలేదు. సో రోడ్లు వేశారు, ఇంకా చేయాల్సిన అభివృద్ధి రాలేదు. ఎందుకంటే కొన్ని ఏరియాస్ లో వైడింగ్ అవి చేయలేదు. ఎందుకంటే ఓట్లు ఎక్కడ పోతాయి అని. మీ నియోజకవర్గానికి మీరు వచ్చిన తర్వాత, ఇన్ ద సెన్స్ యశస్విని రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ఆ హామీలు అమలు చేయగలిగాము మా నియోజకవర్గంలో అని గట్టిగా చెప్పగలరా? తప్పకుండా అండి. ఇప్పుడు సన్న బియ్యంది ఏనాడు కూడా అది ప్రపోజల్లో లేదు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా చెప్పలేదు అధికారంలో రాకముందు ఏది సన్న బియ్యం ఇస్తాం ప్రజలకని. ఈరోజు 3 నెలలకు ఒకసారి సన్న బియ్యం ఇస్తున్నారు. అంటే ఉండవాడి ఏ బియ్యం అయితే తిన్నాడో ఉండవాడి ఇంట్లో టేబుల్ మీద, అదే లేనివాడి ఇంట్లో కూడా పీట మీద కూర్చొని అదే బియ్యం తింటాడు కదా. సో ప్లస్ 500 బోనస్. అంటే ప్రతి వాడు కూడా, మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒరేస్తే ఊరేసుకున్నట్టు అని అన్నారు. మరి ఈనాడు వరి 3 times హైయర్ అయిపోయింది. మా నియోజకవర్గమే మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆనాడు 1/4 బండితే వడ్లు, ఇప్పుడు 3/4 రైతులు కూడా వడ్లు వేసుకుంటున్నారు. ఏది వేద్దామన్నా ఎరువులు లేని పరిస్థితి కదా ఈ రోజున. అంటే మరి ఎరువు అంటే ఇప్పుడు యూరియా అనేది ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ కంట్రోల్డ్. యూరియా అనేది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్డ్ కాదు కదా. సో అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మా
ఎంపీలు అక్కడ పోరాడుతున్నారు, మినిస్టర్స్ వెళ్ళి పోరాడుతున్నారు. మా స్టేట్ గవర్నమెంట్కి ఒక యూరియా బస్తాలు రావాలి, యూరియా రావాలని. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కుంభక్కయ్యారు. సో అప్పుడు వీళ్ళకి ఎలాగో తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్కి ఏమని, యూరియా వస్తే ఒక ప్లచ్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్లో అని. సో అలాంటప్పుడు అక్కడ కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళు, కేంద్రంలో కంట్రోల్ చేస్తున్నారు. సో మళ్ళీ వీళ్ళే గొడవ చేస్తారు. బీఆర్ఎస్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది కేంద్రాన్ని? మరి వీళ్ళిద్దరు ఒకటే కదా, బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళిద్దరు ఒకటైనప్పుడు నువ్వు యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్. ఓకే, మీరు అన్నారు కదా ఇప్పుడు ఒక నీ శత్రువు నా మిత్రుడు అయినట్టు వాళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఆరోపణల గురించి ఒక్కసారి మాట్లాడతారు. మీరు కోమటిరెడ్డి గారి వర్గమా రేవంత్ రెడ్డి గారి వర్గమా అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నేను కాంగ్రెస్ వర్గం. కాంగ్రెస్ వర్గం అని మీరు కొట్టి అందరిది ఒకటేనండి. ఇప్పుడు అందరిది ఒకటే, కాకపోతే కొంతమంది జూనియర్స్ సీనియర్స్ తప్పితే అందరూ ఇట్స్ టీమ్ వర్క్. ఎందుకంటే మేము పోతా ఉంటాం కదా మినిస్టర్ల దగ్గరికి, అందరూ కూడా కలిసి పనిచేస్తారు. అందరూ కూడా వెన్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్ పార్టీ అందరం కూడా ఒకటే అవుతారు. కోమటిరెడ్డి గారి ఆశీస్సులు బాగా ఉన్నాయి, అందుకనే ఆవిడ 25 కాళ్ళ పార్టీకి ఉపాధ్యక్షురాలు అయ్యారు అని చెప్పాను. థ్యాంక్ యూ అండి ఫర్ నైస్ కాంప్లిమెంట్. బట్ కానీ రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తలా నేను, అందుకని అంటున్నా కోమటిరెడ్డి గారి ఆశీస్సులతోనే ఆవిడ. అందరు ఆశీస్సులు ఉన్నాయండి, ఎందుకంటే మేము న్యూ కమర్సం, రైట్, మాకు ఈ పొలిటికల్గా కొత్త. సో మేము అందరి దగ్గర నేర్చుకోవాల్సిన వాళ్ళమే, అందరూ మా గురువులే. బట్ మీరు పాలకుర్తి నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారా, లేకపోతే రాష్ట్ర రాజకీయాల్లో కూడా మీరు వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా గట్టిగా అని అంటే ఏం చెప్తారు? వాళ్ళు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ అవకాశం ఇచ్చినా ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ ద పార్టీ, ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ ద పీపుల్. ఇంకొక అపవాదు, మీరు షాడో ఎమ్మెల్యేగా ఎందుకు నడుస్తున్నారు అంటే ఫస్ట్ అది తప్పండి, షాడో ఎమ్మెల్యే అని కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా, ఎందుకంటే తనకే అధికారం, తనకే పవరు, తనకే పదవి. కానీ ఆవిడ మాట్లాడే ప్లేస్లో మీరే మాట్లాడుతున్నారని చెప్పి మీ మీద ఎక్కువ ఆరోపణలు వస్తూ ఉంటాయి. అదే తప్పండి, ఎందుకంటే నేను ఫస్ట్ క్యాండిడేట్ వల్ల కొంతమంది కంఫర్ట్ జోన్ నా దగ్గరకు వస్తారు. ఎందుకంటే నేను మొదటి దగ్గర నుంచి ఉన్నాను కాబట్టి. దానంత మాత్రాన మా ఎమ్మెల్యే గారిని లెక్క చేయటం అని కాదు, లెక్క చేయకపోవటం అని కాదు. అంటే ఆ కంఫర్ట్ జోన్ అనేది ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చిన్న వయసు కాటాన కొంతమంది ఏంటంటే ఆ పెద్దోళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చెప్తే ఏమైనా పని అవుతుంది ఏమని. నేను అందరికీ చెప్తున్నాను, ఎవరికి చెప్పినా పని అవుతుంది, ఎమ్మెల్యే గారికి చెప్పినా పని అవుతుంది, నాకు చెప్పినా పని అవుతుందా గ్యారంటీగా? అంటే ఇప్పుడు నేనైనా ఎమ్మెల్యే గారికి ఇప్పుడు అధికారపూర్వకంగా పనులు అనుకోండి ఎమ్మెల్యే గారికి చెప్పాల్సిందే, ఏదైనా పార్టీ పనులు అనుకోండి నేను చేస్తాను. అనుబంధం లేదు, పొసగట్లేదు మీ ఇద్దరి మధ్యన అన్న అపవాదం ఎందుకు తెప్పిస్తున్నారా, లేకపోతే అపవాదం నిజమైనది? అది తప్పండి, ఎందుకంటే ఇప్పుడు మా కోడలు అంటే నా కూతురని నేను భావిస్తాను. ఎందుకంటే కోడల్ని కూడా నా కూతురని అనుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, అంటే నేను ఎప్పుడు కూడా తను కనిపెట్టుకునే ఉంటున్నా. నా కోడలు కూడా అదే విధంగా ఇప్పుడు నాకు ప్రజలకు ఇచ్చిన మాట కోసం తను సాక్రిఫైస్ చేసుకొని వచ్చింది. సో ఇప్పుడు నేను ప్రజలకు మాట ఇచ్చినా కానీ తను సాక్రిఫైస్ చేయకపోతే నేను మాట నిలబెట్టుకోలేని దాన్ని కాదు కదా, నిలబెట్టుకోలేకపోయేదాన్ని. దానికి గిట్టనోళ్ళు అత్తాకోడలు డిఫరెంట్ టీము, అత్తాకోడలు పడదు, అత్తాకోడలు అని గాయించుతున్నారే తప్ప మా మధ్య ఏదీ లేదు. ఎందుకంటే మేమిద్దరం కూడా కలిసే పనిచేస్తాం, కలిసే నిర్ణయాలు కూడా చూసుకుంటాం. మీ ఇద్దరం కలిసి తీసుకుంటాం అని అన్నారు, ఇది కూడా ఒకటి. వడ్డే కొత్తపల్లి అండ్ మడిపల్లిలో పర్యటించిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు తమ సొంత డబ్బులతో చెరువులకు మరమ్మత్తు పనులు ప్రారంభించారు. అదేవిధంగా చెరువులకు గండ్లు పడి సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు కూడా భరోసా ఇచ్చారు. మరి ఆ టైంలో ఎర్రబల్లి గారు ఒక ఆరోపణలు చేశారు, మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పనులు, నేను చేయాలి కదా, నాకు చెప్పాలి కదా, నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడారు. ఎలక్షన్స్ కంటే ముందు మేము ఓన్లీ వి హెల్ప్ పీపుల్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆస్పెక్ట్. మీ సొంత డబ్బులు ఎందుకు పెట్టుకున్నారు, గవర్నమెంట్ నుంచి మీకు రావట్లేదా అని చెప్పి క్వశ్చన్ చేశారు. అంటే ఎందుకంటేనండి ఇప్పుడు అది అంత పెద్ద ప్రాజెక్టు చేపియాలి అని అంటే అధికారపూర్వకంగా మనం అది ఎస్టిమేషన్ వేపియాలి, మళ్ళీ మనం గవర్నమెంట్లో పెట్టాలి, ప్లస్ ఈ లోపల టైం అయిపోతుంది. ప్లస్ ఆ టైంలో ఏంటంటే మనకి 2023లో మనకి వర్షాలు పడక ఏమవుతుందంటే అది 2024 ఇది మార్చిలో స్టార్ట్ చేసాం. అంటే మేము డిసెంబర్
2023లో 23లో మీరు గెలిచాము. గెలిచారు. గెలిచిన తర్వాత ఇది ఫస్ట్ మంతే యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ జనవరి నుంచి స్టార్ట్ చేసాము. ఉమ్, ఏంటంటే ఇప్పుడు ఆ టైంలో ఏంటంటే 2023లో వర్షాలు తక్కువ పడ్డాయి. ఉమ్, పట్టడం వల్ల ఏమైందంటే కొంచెం మనకి నీళ్లు కూడా సోర్స్ కూడా చాలా తక్కువైంది అప్పుడు పాలకుర్తిలో. ఉమ్, సో ఇంక అందుకోసమని అది అందరికీ పనికొస్తుంది కదా అని మేము చేపించినాం. ఎందుకంటే మళ్ళీ మనకు అప్పుడు గెలిచినమ్మటే మనకు ఫండింగ్ కూడా రావాలి అని అంటే టైం పడుతుంది. టైం పట్టేసరికి ఈ లోపల ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వస్తే వాళ్ళకి వరి ఎండిపోతుంది అనే ఉద్దేశంతో చేపించాము. ఉమ్, అంతేగాని గవర్నమెంట్లో ఫండ్స్ లేవా రాలేదనే సమస్య మేము ఏనాడు కూడా గవర్నమెంట్ని అడగలేదు ఆ డబ్బుల కోసం, లేకపోతే గవర్నమెంట్ని చేపియాలని మేము అనలేదు. ఎందుకు అంత పాలకుర్తి మీద కాన్సన్ట్రేషన్ మీకు? అంటే ఎప్పుడు కూడా మాకు పాలకుర్తి అనేది ప్రజలు అనేది ఎప్పుడు మమ్మల్ని గెలిపించారండి. ఎందుకంటే మేము చేసిన సోషల్ సర్వీస్ ఇంకా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. అంటే మేము 1994 నుంచి చేసిన ఈరోజు మేము గెలిచి ఇంతవరకు మా ఎమ్మెల్యే గారికి ఆ పోస్ట్ ఉన్నది, ఎమ్మెల్యే గారు ఒక అభ్యర్థిగా ఉన్నది అని అంటే ఈరోజు పాలకుర్తి వాళ్ళు విశ్వాసంతో గెలిపించారు మమ్మల్ని. ఎమ్మెల్యే గారిని అడ్డం పెట్టుకుని ఆ, ఝాన్సీ రెడ్డి గారు నేను సంపాదిస్తున్నాను. బాగా సంపాదిస్తున్నారు. నేను సంపాదించేది ఎక్కడన్నా ఒక రూపీ కూడా ఉంటే కూడా చూపిమనండి. ఎందుకంటే నాకు కోట్లు తీసుకొచ్చి అమెరికా నుంచి నేను ఇక్కడ ఖర్చు పెడుతున్నానే తప్పితే మేము సంపాదించుకొని సేవ్ చేసుకున్న డబ్బులు మేము ఏనాడు కూడా ఒక్క రూపాయి కూడా ఎన్నడూ తీసుకోలేదు, తీసుకోము కూడా. ఎందుకంటే మేము తీసుకున్న డబ్బులు ఏమైనా ఉంటే చూపిమనండి. ఎందుకంటే ఇప్పుడు మేము పాలకుర్తిలో నియోజకవర్గంలో ఖర్చు పెట్టే డబ్బులు కూడా మేము సంపాదించుకొని దాచుకున్న డబ్బులు. మేమేమి దాచుకోవటానికి రాలేదు. ప్రజల దగ్గర నుంచి మేము ఏనాడు కూడా ఏ పని చేసినా కానీ ఇంతవరకు ఒక పైసా తీసుకోలేదు ప్రజల దగ్గర నుంచి. సో ఎక్కడ తీసుకున్నాననే చెప్పానండి. ప్రజలతో మీరు మమైకమయ్యే విధానం కూడా చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు వచ్చి మీ దగ్గర మొరపెట్టుకున్నా కూడా ఏమాత్రం మీరు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా మొన్న మధ్యన ఒక అపవాదం మీ మీద. అదే తప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే చేసింది ఆయన ఎర్రబెల్లి గారే పెట్టారన్నమాట. అంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి మా మీద బురద చల్లటానికి కావాలి కదా. ఇప్పుడు ఏది లేనప్పుడు అదొక బురద చల్లుతారు. మీరు డైరెక్ట్గా అసలు ఇన్వాల్వ్ అయ్యి ఎమ్మెల్యే గారిని కూడా కలవనీయట్లేదుట. అది తప్పండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాకపోతే నేను తిరుగుతా, నేను కాకపోతే ఎమ్మెల్యే గారు తిరుగుతుంది. మేమిద్దరం కూడా ఒక్కొక్కసారి అయితే ఇద్దరం కూడా తను ఒక 3 మండలాలు పోతే నేను ఒక 3 మండలాలు చూసాం కదా. మీరు ఇద్దరు కలిసే ఇచ్చారు కదా, కలిసే మాట్లాడారు కదా. ఇద్దరం ఎందుకంటే అన్నిటికీ ఇద్దరం కలిసి పోలేం. అందుకోసం నేను చెప్తాను మిస్కన్సెప్షన్ అది. ఐఎమ్ లైక్ ఎ షీల్డ్ టు హర్. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారిని ఏది తాకాలన్నా డ్యామేజ్ చేయాలన్నా నన్ను డ్యామేజ్ చేయాలి ఫస్ట్. నన్ను తాకాలి. సో అందుకోసమని ఇప్పుడు నన్ను చేస్తే గానీ ఎమ్మెల్యే గారిని టచ్ చేయటం ఈజీ ఉంటుంది. అంతేననుకోవాలా? లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఝాన్సీ రెడ్డి గారి నుంచి ఉంటే ఆ ప్లేస్కి నేను మళ్ళీ ఇంకా అసలు రాజకీయాలని వదిలేయాలన్న భయంతో ఆయన ఆ రకంగా చేస్తున్నారు. అదేనండి, ఇప్పుడు అదే భయం ఆయనకి. ఝాన్సీ ఉంటే ఆయనకి పొలిటికల్ రిటైర్మెంట్, ఝాన్సీ లేకపోతే పొలిటికల్ రిటైర్మెంట్ ఏమన్నా హోప్ ఉంటుందేమో. కానీ ఆయన తెలియదు ఏంటంటే మా ఎమ్మెల్యే గారు చిరతపులు అనేది తెలియట్లా. మా ఎమ్మెల్యే గారి విశ్వరూపం ఆయన చూడలేదు. ఎప్పుడు చూపిస్తారు? టైం వచ్చినప్పుడు చూపిస్తారు. తను కూడా ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారా మీరు? ఎమ్మెల్యే వరకు పరిమితం అవుతారా? ఎంపీగా పోటీ చేద్దామన్న ప్లాన్ ఏమన్నా ఉందా మీలో? నేను ఇందాకలే చెప్పాను కదండి, మా సీఎం గారు కానీ అధిష్టానం గారు కానీ మా ఎక్కడ సర్వీస్ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ చేస్తారు. వెదర్ ఇట్స్ ఎమ్మెల్యే గానా ఎంపీ గానా. సో అయితే 29 ఎన్నికలకి ఝాన్సీ రెడ్డి గారు పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుకోవచ్చా? అంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నది కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కొత్త ఎమ్మెల్యే గారికి అవకాశం ఉండదు. చాలా బాండింగ్ ఉన్నట్టుంది ఎమ్మెల్యే గారికి మీకు. తప్పకుండా అండి. ఎందుకంటే అది మా కోడలు మా బిడ్డ. ఇది మీరు బోనం ఎత్తుతున్న ఇది. అవును. సో దీనికి కింద ఒక రౌండ్ ఆఫ్ చేసి మీరు చెప్పులు వేసుకుని వెళ్ళారని చెప్పి మాట్లాడారు. యాక్చువల్గా ఆ రోజున మీ కాలు కట్టుకట్టుంది. అవును. సో ఇలాంటి వాటికి మీరు సమాధానం ఇచ్చుకున్నారా? నేను ఇచ్చుకోలేదండి. ఎందుకంటే అది కావాలని చేసింది కాదు. నెంబర్ 1, మన ముత్తాలమ్మ గుడి దగ్గర బురద ఉంది, అంటే చేలల్లోంచి పోవాలి. సో అక్కడ నేను ఉత్తగా కారు దిగినప్పుడు ఏమవుద్దంటే మన ఊళ్ళల్లో జనాలు ఏంటంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటారు ఈ మహిళలు. సో వాళ్ళు దబక్కన బోనం తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. అది గుడి దగ్గర కూడా కాదు, మీరు చూడండి, అది రోడ్డు పైన, పక్కన. గుడి దగ్గర కాదు, రోడ్డు మీద. రోడ్డు మనుషులు ఉన్నారు మీరు అన్నట్టుగానే. అందరూ కూడా మీకు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. రోడ్డు పక్కకి ఆగినం, కారు దిగ్గానే మహిళలు ఏంటంటే వెరీ ఎక్సైట్మెంట్ మీద తీసుకొచ్చి నా బోనం నా నెత్తి మీద పెట్టారు. సో అది ఇంకా మన కాలు కట్టుంది.
కాలు ఎందుకంటే అండి నాది నవంబర్లో పోయినసారి అది స్టేజ్ కలాప్స్ అయ్యి నేను ఇది పడ్డా, అవును, మీరు ఇందాక ఇరిగింది మాట్లాడుతూ కాలు. చెప్పారు. ఇట్ వాజ్ అ మేజర్ సెట్ బ్యాక్ అండ్ మేజర్ సర్జరీ ఉమ్. ఫర్ మీ. అంటే అప్పుడైనా actually- రేవంత్ రెడ్డి గారు వచ్చి కలవటం అనేది జరిగింది అప్పుడు. అవునండి. ఉమ్. సో ఓకే. ఇది అక్టోబర్లో అయింది. ఉమ్. సో అయితే దానివల్ల ఏమవుద్దంటే ఇప్పుడు మనకు బురద లేకపోయినా లేకపోతే ఈ ఎగుడు దిగుడు ఉన్న రోడ్లు ఉంటాయి కదా, ఉమ్. అక్కడ పోతే నాకు కొంచెం అది ప్లేట్స్ ఉన్నాయి నా కాల్లో, ఓ. యాంకల్లో. ఉమ్. సో ఆ ప్లేట్స్ ఏమవుద్దంటే ఇట్లా ఎగుడు దిగుడు ఉన్నప్పుడు ఇట్లా స్టెప్ వేసినప్పుడు ఆ ప్లేట్ కుచ్చుకుంటుంది అనమాట. సో దానికి ఏం చేస్తానంటే బయటకు వెళ్ళినప్పుడు ఆ రోడ్ అన్ఈవెన్ రోడ్డు దగ్గరకు బురద దగ్గరకు పోయినప్పుడు కట్టుకుంటాం. ఉమ్. సో రమ్మని ఆ వర్షంలోనే వెళ్ళాం, ఉమ్. ఆ కాలు అట్లా ఉన్నా కట్టు అట్లా ఉన్నా. సో అందుకోసమని ఆ రోజు అట్లా అయిపోయింది. ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో ఆరోపణలు వచ్చినాయి, మీరు మీ అనుయాయులకి మాత్రమే ఇప్పించారు, బయట వాళ్ళకి ఇప్పించలేదు అని చెప్పి, అసలైన అర్హులకి దక్కలేదు అని చెప్పి పాలకుర్తి నియోజకవర్గంలో. అది తప్పండి. ఎందుకంటే ఉమ్. మా కార్యకర్తలే, కాంగ్రెస్ కార్యకర్తలే పేదోళ్ళు ఉన్నా కానీ అర్హతలు ఉన్నా కానీ వాళ్ళకి నేను చెప్పా క్లియర్గా, మీరు ఫస్ట్ విడతలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇవ్వండి, ఉమ్. మీరు తీసుకొని మరి ఆరోపణలు చేయకండి, ఆరోపణలు వస్తాయి మన మీద, ఉమ్. చేసుకోకండి అని క్లియర్గా చెప్పాను. మా నాయకులకి నాయకురాళ్ళకే చాలామందికి రాలేదు వీళ్ళు. పార్టీ సీనియర్లతో మీకు అంతగా, కొంతమందితో బాగానే ఉంటారు కానీ మిగతా వాళ్ళతో కొంచెం ఏదో క్లాషెస్ ఉన్నాయని మాట వస్తుంది. అందుకనే మొన్న రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు కూడా తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. విభేదాలు ఎక్కడొచ్చాయి మీకు తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ వ్యవహారంలో? అంటే వాళ్ళకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టు ఏం లేదు, వాళ్ళు చెప్పినట్టు నడవట్లేదు అనండి. ఉహుం. ఇప్పుడు పవరు డబ్బులు మేము ఖర్చు పెట్టుకున్నప్పుడు ఉమ్. ప్రజలకు ఏమి కావాలో, పాలకుర్తికి ఏమి కావాలో, కాంగ్రెస్ పార్టీకి ఏది మంచో చేస్తాం. ఓకే. అంతేగాని నాకు మంచా మీకు మంచి అనేది కాదు కదా. అవును. ఇప్పుడు నాకు మంచి అనేది నేను చేయాలని అంటే నాకు పౌరసత్వం రానప్పుడే నేను అమెరికా వెళ్ళిపోయేదాన్నే కదా. అవును. పాలకుర్తికి ఏం మంచి, పాలకుర్తి ప్రజలకి ఏం మంచి, కాంగ్రెస్ పార్టీకి ఏది మంచి పాలకుర్తిలో అనే ఉద్దేశంతో మేము ఆనాడు చేసినాము, ఈనాడు చేస్తాం, ముందు చేస్తాం. ఉమ్. నా డబ్బులతోటి నా పదవితోటి మీరు మీ షో చేయాలి. ఉమ్. ఎట్లా చేస్తారు చెప్పండి? ఒక ఎమ్మెల్యే గారు ఉన్నది, ఒక పదవి తన చేతిలో ఉన్నది, పవర్ తన చేతిలో ఉంది. ఉమ్. పార్టీ పనిగా నేను చూసుకుంటా. ఉమ్. ఏమి ఖర్చు పెట్టాలో ఏమి చేయాలో మేమిద్దరం కలిసే చేసుకుంటాము, ఎమ్మెల్యే గారు నేను కానీ. ఉమ్. సో మేమిద్దరం చేసుకోవాలి కానీ వీళ్ళెవరో సీనియర్లు చెప్పిన మాట వినాలి అంటే, ఇప్పుడు సీనియర్లు చెప్పిన మాట పార్టీ పరంగా సో ఏదన్నా మీకు subject అయితే మీకు తెలిసిపోయింది ఎవరెవరు ఏంటి ఏం చేశారు, ఏ విషయంలో మీతో మాట్లాడారు, ఎవరు మీతో అన్నారు అనే కార్యకర్తల విషయం. ప్రకారం వస్తే చూస్తాము. ఉమ్. అంతేగాని ఇప్పుడు ఎవరో సీనియర్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళే సీనియర్లు కాదు, ఉహుం. నేను వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళు. ఉమ్. సో వీళ్ళేమి సీనియర్ నాయకులు అయితే వీళ్ళు సీనియర్ నాయకులు కానీ రక్షించడానికి ఫైట్ అదొక్కటే ఇక్కడే చేస్తున్నారు. మేడం, సమన్వయం అనేది రాజకీయ నాయకులందరినీ కలుపుకుంటేనే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అంటూ మీ ప్రభావం చూపించగలుగుతారు. కరెక్టే, కలుపుకొని పోవద్దని ఎవరు అనట్లేదు కదా, ఉమ్. కలుపుకొనే పోయినాము. కానీ వాళ్ళవే ఆర్ హైవే అంటే కుదరదు, ఉమ్. హైవే ఎక్కడని చెప్పినాము. సో ఇక్కడ పెత్తనం నాదేం లేదు, నా కోడలతో పాటుగా నేను కూడా అంతే. రాజకీయాల విషయంలో నేను కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతానని చెప్తారు. అంతే, తప్పకుండా. ఎందుకంటే ఏదున్నా కానీ మేమిద్దరం అనుకునే చేసుకుంటాం. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా మీ అంతటి మీరు అడిగారా, పార్టీ ఇచ్చిందా మీకు? అంటే నాకు ప్రోటోకాల్ కావాలి కదండి. అంటే ప్రోటోకాలు అధికారపూర్వకంగా తను తను చాలా వరకు పనులు చేసుకున్నా కానీ నాకు ఒక ప్రోటోకాల్ కావాలి కాబట్టి నేను అడగటం జరిగింది. సో ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏనాడన్నా ఎప్పుడన్నా అనిపించిందా, ఎందుకు దీంట్లోకి వచ్చాను, రాకుండా ఉంటే నా బిజినెస్ నేను చేసుకుంటే బాగుండేదేమో, ప్రశాంతంగా ఉండేది నా జీవితం అని ఎప్పుడన్నా వన్ ఫైన్ డే ఏ రోజన్నా అనిపించిందా మీకు? ఇబ్బందుల కంటే కూడా సపరేషన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఓకే. అంటే అది మా గ్రాండ్ చిల్డ్రన్, అంటే మా మనవాళ్ళు మనవరాళ్ళు, ప్లస్ ఇప్పుడు అంటే వాళ్ళు ఎదిగే ఏజ్ కదా, దిస్ అ మైల్ స్టోన్ ఫర్ దెమ్. ఎస్. అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అనవసరంగా అంటే ఇప్పుడు అత్తాకోడలు మేము మంచిగానే ఉన్నాం, కానీ బయట వీళ్ళు ఎట్లా లేపుతారంటే అత్తాకోడలకు పట్టలేదు, ఏదో మేము జుట్లు పెట్టుకొని కొట్టుకుంటున్నట్టు బిహేవ్, అంటే ప్రాపగాండా అట్లా చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అయ్యో మేము ఎంత మంచిగా ఉన్నా కానీ మమ్మల్ని అట్లా అనిపిస్తున్నారు, అదే మేము రాజకీయాలు లేకుండా అత్తాకోడలుగానే మంచిగా ఉండేవాళ్ళం కదా అని అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే దిస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే వాళ్ళకి ఏది లేదు. మరి ఎందుకు మీ మీద ఇంకొక ఆరోపణ ఏంటంటే, అసలు దగ్గరికి ఎవరిని రానిరు, ఎవరు కూడా మా దగ్గరికి రావడానికి లేదు, మేము వచ్చి మాట్లాడతాం, ఏమన్నా ఉంటే కనుక పార్టీ ఆఫీస్కి రండి అక్కడే మాట్లాడండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా, నిజమేనా?
ఈ ఆరోపణ ఎందుకు వచ్చింది? అది ఎప్పుడు కూడా మా కార్యకర్తల్లో కానీ మా ఓటర్స్లో కానీ అది ఏనాడు కూడా లేదండి. ఎప్పుడు కూడా మీరు వినండి, జాన్సమ్మ ఎవరిలో కలిసిపోతుంది, రైట్. జాన్సమ్మ అందరిళ్ళకి వస్తుంది, జాన్సమ్మ ఎంత పేదోడింటికి కూడా వచ్చి కూర్చుంటుంది అనేది ఉంది. కానీ ఎవరిలో జాన్సమ్మ కలవదు, జాన్సమ్మ ఒకళ్ళలో కలిసిపోదు, ఒకళ్ళని కలుపుకోదు అనేది అయితే ఏనాడు లేదు. ఇట్లాంటి ఆరోపణలు మీ మీద వస్తున్నప్పుడు వాటికి తగ్గట్టుగా మీరు ఆన్సర్ ఎందుకు ఇవ్వట్లేదు చాలాసార్లు? అంటే ఇప్పుడు నేను జీరో వాడిని తీసుకొచ్చి హీరోని చేయదలుచుకోలేదు. రైట్, అయిపోయింది. దానికి ఆన్సర్ ఇంకా ఓకే. అంటే మీ ఉద్దేశంలో జీరో ఎర్రబెల్లి దయాకర్ రావునా? ఎవరైనా కానీ ఇప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు వాళ్ళకి అదే కావాలి, అటెన్షన్ కావాలి. ఎవరైనా కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, పాలకపక్షంలో ఉన్న వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్నిటికి ఇవ్వాలండి, ఇప్పుడు కొన్నిటికి ఇవ్వక తప్పదు, బట్ చాలా వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదే సమాధానం, మౌనమే సమాధానం. సో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ కాన్ఫిడెన్స్ ఉందా? మొదటి నుంచి కూడా ఇంత కాన్ఫిడెంట్గానే అన్నింటిలోనూ ముందుకెళ్లే వాళ్ళ మీరు? ఐ థింక్ కాన్ఫిడెంట్ పుట్టిన తర్వాత ఝాన్సీ పుట్టిందండి. ఓకే, ఝాన్సీ పుట్టిన తర్వాత కాన్ఫిడెంట్ పుట్టలేదు. ఓకే, మా హస్బెండ్ అదే చెప్తాడు, నువ్వు తప్పన్న దగ్గర కూడా నువ్వే రైట్ సరే. మీ హస్బెండ్ అన్నారు కాబట్టి ఫైనల్ గా మీకు హస్బెండ్కి ఎందుకు పడదు అని చెప్పి చాలా మాట్లాడుతూ ఉంటారు, నిజమేనా? అదే నేను చెప్తాను. ఆయన పేరు ఎందుకు చెప్తారు, ముందు నా పేరు చెప్పాలి కదా అని అంటుంటారు, నిజమేనా? ఏముండదండి, అట్లా ఏం లేదా? అదేం లేదు. ఇప్పుడు ఝాన్సీ రాజేందర్ రెడ్డి అని అంటారు. రాజేందర్ రెడ్డి ఝాన్సీ అని అఫ్ కోర్స్ ఎవరు పిలవరు, అట్లా పిలవరు అనుకోండి. రాజేందర్ రెడ్డి గారు ఉన్నారా అని అడిగితే నన్ను, నా ఇంటికి వచ్చి నన్ను అడగాలి కానీ మా ఆయన గురించి అడుగుతారు ఏంటని అడుగుతారు, నిజమేనా? అది అబద్ధం అండి. యాజ్ అ వైఫ్ గా, యాజ్ అ మదర్ గా, యాజ్ అ గ్రాండ్ మదర్ గా, యాజ్ ఎ ఎమ్మెల్యేగా, అత్తగారుగా అనిపించుకోవటం వెరీ ప్రైడ్. ఓ జర్నలిస్ట్ గా నేను అడిగేది ఏంటంటే ఇవన్నీ కూడా బయట వచ్చిన రూమర్లని ముందు తెచ్చాను అంతే. బట్ ఐ ఫీల్ దట్ దట్ ఇస్ అ ప్రైడ్ అండి. ఎందుకంటే ఏ పోస్ట్ కి ఆ పోస్ట్ కి నేను ఆల్రెడీ న్యాయం చేశాను. సో ఇదే కాదు, ఎమ్మెల్యే గారు చాలా యంగ్, సో ఇంకా 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది తనకి. ఇప్పుడు నాకంటే 60+, తనకి షీజ్ యంగ్, షీజ్ ఓన్లీ 27. సో తనకి చాలా ఫ్యూచర్ ఉంది. సో పాలకుర్తి ప్రజలు నేనైతే ఎట్లయితే చూసుకుంటున్నానో కంటికి రప్పలా, తను కూడా అదే చూసుకుంటుంది రేపు నేనున్నా లేకపోయినా. సో అది మాత్రం నాకు చాలా నమ్మకం ఉంది. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీ బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చినందుకు మాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.